హాయ్ అండి, నేను మీ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. తక్కువ సమయంలో ఎక్కువ మందికి సరిపోయేటట్లు చేసుకునే ఈ కర్రీని అన్నంలోకే కాదండి, పూరి, చపాతీ, పుల్కా, దోశ వంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో కూడా ఎంతో టేస్టీగా ఉంటుందండి. మనం ఈ రెసిపీని కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి గ్యాస్ కూడా చాలా సేవ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చిన్న సైజు ములక్కాయలు 5 తీసుకున్నాను. అదే పెద్దవైతే 3 తీసుకున్నా సరిపోతాయి. 2 క్యారెట్స్, చిన్న బీట్రూట్, ఆలుగడ్డ, మళ్ళీ పెద్ద సైజు టమాటోస్ 2, కట్ చేసిన దోసకాయ, ఆనియన్స్ 2 లేక 3 పచ్చిమిర్చి, టేస్ట్ గ్రేవీ కోసం 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లోకి వేస్తున్నాను. చిన్న అల్లం ముక్క, 10 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, మళ్ళీ కరివేపాకు కూడా వేసి నున్నగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. వెజిటబుల్స్, ములక్కాయలు అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కుక్కర్లో 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మనం పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కలోంజీ సీడ్స్, కొద్దిగా స్టోన్ ఫ్లవరు. ఇవి కొంచెం వేగాక ఆనియన్స్ వేసుకొని అందులో కొద్దిగా టర్మరిక్ వేసుకొని మళ్ళీ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయి కొంచెం మెత్తపడే వరకు వేయించుకుంటే చాలు. ఆ తర్వాత కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేస్తున్నాను. 2 స్పూన్స్ ధనియాల పొడి, కారం, కొద్దిగా బ్లాక్ సాల్ట్ కూడా వేస్తున్నాను. ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు టమాటోస్ని ఫస్ట్ వేస్తున్నాను. కొంచెం మెత్తపడే వరకు వేయించుకొని 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి కలిపి 1 నిమిషం మూత పెట్టినట్లయితే ఫ్లవర్స్ అన్నీ బాగా పట్టి గ్రేవీ బాగా వస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ మొత్తం వేసుకోవాలి. ములక్కాయలు హీట్ చేస్తుందని సమ్మర్లో తినేదానికి ఇష్టపడరు. ఇప్పుడు మనం వీటిలో దోసకాయ, తర్వాత టమాటో, ఆనియన్స్ కూడా ఎక్కువగానే వేసుకున్నాం కాబట్టి వేడి చేస్తుందనే భయం లేకుండా ఈ హెల్దీ కర్రీని హ్యాపీగా తినేయచ్చు. ఈ పీసెస్ అన్నింటికి మసాలా బాగా పట్టేటట్లు ఒకసారి కలుపుకొని మిక్సీ జార్లో మిగిలిపోయిన కొబ్బరి, పచ్చిమిర్చి పేస్ట్లో కొద్దిగా నీళ్లను పోసి తొలుపుకొని అవి కూడా పోసుకోవాలి. ఫైనల్గా 2 రెబ్బల చింతపండుని నానబెట్టి ఆ నీళ్లను కూడా పోసుకోవాలి. గ్రేవీ కోసం ఇంకొంచెం నీళ్లను కూడా పోసుకొని ఒకసారి కలిపి ఇప్పుడు సాల్ట్, కారం సరిపోయిందేమో చెక్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, కారం తగ్గినట్లు అనిపిస్తుందండి, అందుకే వేసాను. మొత్తం కలిసేటట్లు ఒకసారి కలుపుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా బీరకాయలు, సొరకాయ లాంటివి ఉంటే కూడా ఇందులోనే వేసుకొని ఉడికించుకోవచ్చు. ఈ ఒక కర్రీ చేసి పెట్టుకుంటే బ్రేక్ఫాస్ట్లోకి, రైస్లోకి రెండింటికి సరిపోతుంది. అస్సలు బోర్ కొట్టదండి, భలే టేస్టీగా అనిపిస్తుంది అనమాట. గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. కందిపప్పు కానీ శనగపప్పు కానీ వేయలేదు కాబట్టి వెజిటబుల్స్ ఈజీగా 2 స్టీమ్స్కే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట మెత్తగా. చిన్న బీట్రూట్ కూడా వేసాం కాబట్టి కలర్ఫుల్గా కనిపిస్తోంది చూడండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అందరికీ బాగా నచ్చుతుంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.